జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పి తెలిసి పూర్తిగా దిగజారి ఒక నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉంది. ఎప్పుడు దిగిందో తెలియదు ఆ అభ్యర్థితో ఫోటోలు అనేటివి. ఎప్పుడు ఫోటోలు దిగిందో తెలియదు, ఎప్పుడు మాట్లాడిన ఐడియా కూడా లేదు. ఆ ఫోటోలు పెట్టేసి శ్రీనివాస్ గౌడ్ నవీన్ కుమార్కు మద్దతు తెలుపుతున్నాడని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్లు పాత ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. సిగ్గుశరం ఉంటే ఎవడా పని చేయడు. ఇవన్నీ ఫాల్తు గెలవలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ఫాల్తు రాజకీయం చేస్తుంది. ఫాల్తుగాలు అయితే తెలంగాణ ఫాల్తుగాలు చేసే పని ఇవన్నీ కూడా. తెలంగాణ అంటారే ఒక అయ్యా అమ్మ కొడితే ఇట్లా చేయరా అంటారు. గట్లా ఇది బిడ్డ మేము ఒకటే మాట అంటాం, ఉన్నంత ఇట్లా క్యారెక్టర్ని లూజ్ చేసి దెబ్బతీయాలంటే కాదు. గవర్నమెంట్ పోగానే మా కుటుంబాన్ని బాధ పెట్టింది, మా తమ్ముని 45 రోజులు జైల్లో పెట్టింది. మొట్టమొదటిగా పేదల ఇండ్లు కూడా కొడితే అడ్డం పోతే జైల్లో పెట్టిర్రు, మా కార్యకర్తలను జైల్లో పెట్టిర్రు, కేసుల మీద కేసులు పెట్టిర్రు. అయినా లొంగలే బిడ్డ, కొట్లాడతామని ప్రాణాలకు తెగించే తెలంగాణ గురించి కొట్లాడిన వెళ్ళాం. ఈ బుడ్డ పేరు బెదురుతామారా బిడ్డ అని చెప్పినాం. ఇలా మా క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఒక కుట్ర, ఎప్పుడో కుట్ర. లుచ్చనా కొడుకులు డైరెక్ట్ ఎదుర్కోలేక దొంగ కేసులతో మా కుటుంబాన్ని నివేదించిండ్రు. అసత్య ప్రచారాలు చెప్పి క్యారెక్టర్ దెబ్బతీయాలని చూసిండ్రు. ఈరోజు 6 నిమిషాలు మా అభ్యర్థిని గెలవడానికి మేము కృషి చేస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలవడానికి అని పాత పోస్ట్ పెట్టి చెప్తారు. బిడ్డ సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేస్తున్నాం, సివిల్ కేసు బుక్ చేస్తాం, క్రిమినల్ కేసు బుక్ చేస్తాం, డిఫమేషన్ సూట్ వేస్తాం, 10 కోట్లకు డిఫమేషన్ సూట్ వేస్తాం. వదిలిపెట్టాం ఎవరిని కూడా. డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, డీజీపీ గారు మా దగ్గర పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, ఎల్లో బుక్ లేదు, కాకి బుక్కే ఉందన్నారు. ఇంకో మాట అన్నారు, ఎవరైనా వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళని వదిలిపెట్టానన్నారు. మరి ఇది కాదా అంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళనే మీరు కాపాడతారా? సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పెట్టినా వ్యక్తిత్వ హననం చేసినా ఒక్కరిని కూడా వదిలిపెట్టారు. మరి ఈరోజు ఒక పిల్ల ఇటుక ఇట్లా పెరుచుకుంటా కన్న కష్టాలు పడి మేము రాష్ట్రాన్ని తెచ్చుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేము ఒక స్థాయికి వచ్చి కష్టపడుతుంటే ఓర్వలేక నువ్వు దన్నుని తన్నాలని చూస్తే పోతే అదరా బిడ్డ నీ కాలు దిగిపోతారా కొడక. మమ్మల్ని ముట్టుకుంటే మాకు కూడా ఎవరో వస్తుందిరా. ఎవడు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ వెంటాడి కొడుకులారా మిమ్మల్ని వదిలిపెట్టాం.